चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। हरे कृष्ण భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. మనము ఈరోజు దామోదరాష్టకం యొక్క వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆచార్యులు అందించిన టీకాని అనుసరించి మనం అందరం కూడా దామోదర కార్తీక మాసాలలో దామోదరాష్టకాన్ని చెప్తూ ఉంటాం. ఎంతమంది చెప్తారు? చేతులు ఎత్తండి. అందరం కూడా ప్రతిరోజు తప్పనిసరిగా దామోదరాష్టకాన్ని పారాయణ చేసి రాధా దామోదర్లకి దీపం చూపిస్తాం ఈ దామోదర మాసం మొత్తం కూడా. అయితే మనము ఎన్నోసార్లు అండి మనకు ఒక అలవాటు ఉంటుంది, శ్లోకాలు చెప్పటం కానీ, స్తోత్రాలు పారాయణ చేయటం కానీ, నామాలను వల్లవేయటం కానీ మనందరికి అలవాటు చిన్నప్పటి నుంచి. కానీ దాని యొక్క అర్థం తెలుసుకొని మనం చేసినప్పుడు అండి అది మనకి ఇంకెక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకండి అర్థం తెలుసుకొని చెయ్యాలి అని అంటే, అర్థం తెలుసుకున్నప్పుడు ఆ శ్లోకంలో ఉండే భావన మనం వ్యక్తపరచగలుగుతాం, దానికి అనుగుణంగా మనం ప్రార్థించగలుగుతాం. కాబట్టి చక్కగా వాటి యొక్క భావాన్ని, తాత్పర్యాన్ని మనం చక్కగా తెలుసుకుంటే అప్పుడు మనకేమవుతుందంటే అంటే కేవలం రిచువల్ గా ఉండకుండా అది స్పిరిచువల్ అవుతుందన్నమాట. దాంట్లోపల స్పిరిట్. కేవలం మనం పారాయణ చేయటం చేత ఫలితం ఉంటుందా అంటే ఎలా చేసినా సరే భగవంతుడి యొక్క ఏ సంబంధమైన విషయానికైనా ఫలితం ఉంటుంది. సాంకేత్యం పారిహాసంశ్చ స్తోహం హేళనమేవవా వైకుంఠ నామగ్రహణం అశేషాకారం విదుహు. తెలిసి చేసినా తెలియకపోయిన చేసినా భగవన్నామాన్ని ఒక్కసారి మనం పలికినా సరే అది మనకి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. కానీ మనందరం కేవలం ఏదో ఫలాన్ని ఆశించి భగవంతుడి యొక్క సేవ చేయటమో, భగవంతుడి యొక్క నామం పలకటమో కాదండి. మనం భగవంతుడి పైన ప్రేమతో చేయాలి అని అనుకుంటున్నాం. ఆ ప్రేమ మనకి రావాలి అనే కదండి మనందరం కూడా భక్తి చేసేది. అందుకోసం మనం వాటి యొక్క తాత్పర్యాన్ని కూడా తెలుసుకొని పారాయణ చేయాలన్నమాట. అందుకోసమని మనం దామోదర అష్టకంలోని అన్ని శ్లోకాలకి కూడా ఈ రోజు మళ్ళీ వచ్చే శనివారం ఆదివారం రోజున వాటి యొక్క తాత్పర్యం మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మొట్టమొదటి శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దామోదరాష్టకం మొట్టమొదటి శ్లోకం. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే బ్రాజమానం. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే బ్రాజమానం. యశోధాభియోలు కళాధావమానం పరామృష్టమత్యంత తో నృత్య గోప్య. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే బ్రాజమానం యశోధాభియోలు కళాధావమానం పరామృత్యమత్యంత తో నృత్య గోప్య. ఇది మొట్టమొదటి శ్లోకం దామోదరాష్టకంలో. దామోదర లీల ఎంత విశేషమైన లీల అంటండి, ఇది ఒక్కటే లీలలో 5 రసములలో కూడా భగవంతుడు తనని తాను చక్కగా వాళ్ళ భక్తులతో ఆదానం ప్రదానం చేశారనమాట. ఎలా అనే విషయం నేను చెప్తాను. వాత్సల్య రసంలో యశోదమ్మతో ఆయన ఈ లీల చేశారు, అవునా? దాస్య రసంలో నల కుబేరుల యొక్క 2 పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరూ కూడా దాస్య భావనతో భగవంతుడికి ప్రార్థన చేశారు ఇదే లీలలో. మూడవది శాంత రసంలో, అక్కడ యశోదమ్మ పెట్టిన పాలతో భగవంతుడు లీల చేశాడు. అలానే నడుముకి కట్టిన తాడుతో లీల చేశాడు. యశోదమ్మ చిలికి పెట్టిన వెన్నతో కుండతో లీల చేశారు. ఇవన్నీ కూడా శాంత రసంలో భగవంతుడు చేసిన లీల ఈ లీలలో. దాని తర్వాత వాత్సల్య రసం అయిపోయింది,
దాస్యరసం అయిపోయింది, శాంతరసం అయిపోయింది. సాఖ్యరసంతో ఈ లీలలో చేసిన కృష్ణుడు పని ఏంటి అని అంటే, ఆ వెన్న తెచ్చి కోతులందరికీ కూడా, వాళ్ళ కోతి ఫ్రెండ్స్ అందరికీ కూడా కృష్ణుడు వెన్న తినిపించాడు. ఇదంతా కూడా సాఖ్యరసంలో చేసింది. దాని తర్వాత మాధుర్య రసంలో చివరికి నిన్న చెప్పుకున్నాం కదండి, శ్రీమతి రాధారాణి యొక్క రిబ్బన్ కట్టడం చేత కృష్ణుడు కట్టబడిపోయాడు. అది మాధుర్య భావనతో కూడా చేసిన లీల. చాలా తక్కువ లీలలు ఈ 5 రసములు కలిపి చేశాడు కృష్ణుడు. అందులో ఒకటి దామోదర లీల. అటువంటి దామోదర లీలలో ఉండే అద్భుతమైన తత్వాన్ని మనకి దామోదరాష్టక రూపంలో సత్యవత్ముని మనకి అందిస్తున్నారనమాట. అయితే నిజంగా చెప్పాలంటే అండి, ఏదో రెండు రకములైన ప్రేమలను ఆస్వాదించటమే ఈ లోకంలో చాలా కష్టం. ఇద్దరిని బ్యాలెన్స్ చేయటం అనేది చాలా కష్టం. భగవంతుడు మాత్రం 5 భావనల్ని కూడా ఈ లీలలో బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఒకసారి అండి ఒక ప్రవచనంలో నేను అడిగాను, నా ముందు కూర్చునే వాళ్ళని, ఎంతమందికి మీ తల్లిగారు చేసిన వంట అంటే చాలా ఇష్టం అనగానే చాలా మంది లేపారండి. అయితే నా పక్కన ఒక ప్రభుజీ కూడా కూర్చున్నారు, ఆయన కూడా చేయలేపారనమాట. వెంటనే ఆవిడ గారు అన్నారు, ఇంటికి రా నీ పని చెప్తాను అన్నారు. కాబట్టి మనము ఒకళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తేనే ఈ లోకంలో ఇంకొకరు బాధపడేస్తారు. కానీ భగవంతుడు ఎలాంటి తత్వము అనంటే, ఎంతమంది ఏ భావనతో ఎలా ఆయనని కొలిచినా సరే అందరినీ కూడా ఆయన సరి సమానంగా చూసి అందరి భావాలను కూడా ఆయన రెసిప్రొకేట్ చేసేగల శక్తి కలిగిన వారనమాట భగవంతుడు. అందుకే నమామి ఈశ్వరం అని మొట్టమొదటి శ్లోకంలోనే సత్యవతముని ప్రార్థన చేస్తున్నారు. ఏంటండి అనంటే, అల్లరి అందరు చేస్తారండి ఇంట్లో. కొన్నిసార్లు నేను చూస్తుంటాను, ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఏదైనా అల్లరి చేశాడు అనుకోండి, అబ్బో మా కన్నయ్య మా కృష్ణుడురా అని అంటూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. కానీ భగవంతుడు చేసింది అలాంటి చిలిపి పనులు కాదండి. భగవంతుడు సాక్షాత్తుగా ఈశ్వరుడు, సచ్చిదానంద రూపం. భగవంతుడు చేసింది లీల, మనం చేస్తే అది అల్లరవుతుంది. భగవంతుడు ఎందుకు ఇలాంటివి చేస్తున్నాడు అనేది మనం ముందు సత్యవత్ముని మనకి చెప్తారు. ఎందుకంటే మనందరి కోసం మనమందరం కూడా భగవంతుడి యొక్క ఈ లీలలన్నీ చక్కగా చెవుల ద్వారా శ్రవణం చేసి భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఇంట్లో ఏం చేసినా సరే, వాడు ఏమన్నా సరే, వాడు ఏదో ఆ ఈ అంటున్నా సరే, అగో చూసావా అమ్మ అన్నాడు, నానన్నాడు, అత్త అన్నాడు అని అందరూ మురిసిపోతారు కదండి. ఎక్కడ ఎంతమంది ఉన్నా సరే చిన్న పిల్లలు చేసింది ఏ పనైనా సరే ముద్దొచ్చేస్తుంది. అయితే భగవంతుడు అనుకున్నాడట, వీళ్ళని ఏం చేసి నేను ఆకర్షించచ్చు ఈ బద్ధ జీవుల్ని నా పట్ల అని ఆయన ఆలోచించి, నేను చిన్న బాలుడిగా సుందరమైన స్వరూపంగా నేను అవతారం తీసుకొని నేను ఏం చేసినా సరే వీళ్ళందరూ కూడా నా పట్ల ఆకర్షితం అవుతారు కదా అనే ఒక ఎంత